నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఇంటర్మీడియట్ అధికారిణి శైలజ హైదరాబాద్ యశోద హాస్పిటల్లో అత్యాధునిక వైద్య పద్ధతి ద్వారా రక్త సంబంధ క్యాన్సర్ వ్యాధులకు పూర్తి స్థాయి చికిత్సలు రక్త సంబంధ క్యాన్సర్లపై అవగాహన మాసోత్సవాల సదస్సులో యశోద హాస్పిటల్ వైద్యులు గణేష్ జై షెత్వార్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిటైల్ ఎక్స్పోను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ బ్యాంకు నుండి రుణాలు పొందేవారు ఉపయోగించుకోవాలని కోరిన జిల్లా కలెక్టర్ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 25 ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల్లో బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులు పరీక్ష రాశారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో 25 కేంద్రాల్లో 7,195 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 6,711 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 484 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని తెలిపారు. ఈ రోజు జరిగిన పరీక్షలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ చేయడం జరగలేదని, పరీక్షలు సజావుగా జరిగాయని తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ సందర్శించి పోలీసు బందోబస్తు, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్ష నిర్వహణకు అధికారులు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్స్, ఇంటర్నెట్ సెంటర్స్ అన్ని మూసివేయాలని తెలిపారు. అనాదిగా ప్రజలను పట్టి పీడిస్తున్న అనేక రక్త సంబంధ క్యాన్సర్ వ్యాధులను అత్యాధునిక చికిత్సల ద్వారా 90% వరకు నయం చేయవచ్చని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో నిరూపించినట్లు హెమటాలజిస్ట్ అండ్ బీఎంటీ స్పెషలిస్ట్ వైద్యులు గణేష్ జైష్వార్ తెలిపారు. బ్లడ్ క్యాన్సర్, బ్లాక్ డిజార్డర్ వ్యాధులపై అవగాహన మాసోత్సవాల్లో భాగంగా బుధవారం మంచిర్యాల పట్టణంలోని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గణేష్ మాట్లాడుతూ హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో 4 సంవత్సరాల క్రితం రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన అభినవ్ అనే పేషెంట్కు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగిందని, క్యాన్సర్ వ్యాధి నుండి పూర్తిగా విముక్తుడై అభినవ్ మీ ముందు ఉన్నాడని అన్నారు. పూర్తిగా కోలుకున్న అభినవ్ మనలాగే అన్ని పనులు చేసుకుంటున్నాడని, ప్రజల్లో క్యాన్సర్ అంటే నయం కాని వ్యాధి అని అపోహ ఉందని, అది నిజం కాదని, ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో అత్యాధునిక చికిత్సలు వచ్చాయని, యశోద హాస్పిటల్లో బ్లడ్ క్యాన్సర్ కానీ బ్లడ్ డిజార్డర్స్ వ్యాధులు
కానీ మరి ఇంకెలాంటి రక్త సంబంధ వ్యాధులైనప్పటికీ యశోద హాస్పిటల్లో చికిత్స నిర్వహిస్తామని, ఇప్పటి వరకు యశోద హాస్పిటల్లో 500 మందికి పైగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగిందని, 90% విజయవంతమైందని అన్నారు. 70% క్యాన్సర్ వ్యాధులకు కేవలం మందులతోనే నయం చేస్తామని, మిగిలిన 30% మంది వ్యాధిగ్రస్తులకు మాత్రమే కీమోథెరపీ లాంటి అత్యాధునిక చికిత్సలు నిర్వహిస్తామని అన్నారు. ప్రజల్లో క్యాన్సర్ వ్యాధుల పట్ల అవగాహన పెంచాలని, చికిత్స అందిస్తే పరిష్కారం దొరుకుతుందని, నయం కాని వ్యాధి అనే అపోహ తొలగిపోవాలని తెలిపారు. బోన్ మ్యారో మార్పిడి చికిత్స హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో అతి తక్కువ ఖర్చుతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ అసిస్టెంట్ మేనేజర్ నవీన్ కుమార్, నవీన్ రెడ్డి, అభినవ్ తల్లిదండ్రులు ఉపేందర్, వెంకటలక్ష్మి పాల్గొన్నారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ 6 సంవత్సరం క్రితం చేశాం. ఈరోజు మీరు చూస్తున్నారు, అభినవ్ ఈజ్ చాలా ఆరోగ్యవంతంగా, హెల్దీ, నార్మల్, మనలాగానే కంప్లీట్లీ క్యూర్ అయి నార్మల్ బాబులాగా కూర్చున్నాడు. రైట్? మన తెలంగాణ రాష్ట్రంలో చాలా అపోహలు ఉన్నాయి. ఏ రకమైన బ్లడ్ జబ్బు ఉన్నా కూడా, బ్లడ్ క్యాన్సర్స్ కానీ, బ్లడ్ క్యాన్సర్ లేని ప్రాణాంతకమైన బ్లడ్ జబ్బులు అంటే బోన్ మ్యారో ఫెయిల్యూర్, జెనెటిక్ డిసార్డర్స్, థాలసీమియా, సీకల్ సెల్ అనీమియా. మన మంచిర్యాల జిల్లాలో సీకల్ సెల్ వ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నారు. మేము సీకల్ సెల్ కి కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేశాము. సో ఈ అన్ని జబ్బులకి అత్యాధునికమైన చికిత్స ద్వారా పూర్తి పరిష్కారం మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో అవైలబుల్ ఉంది. సో ఈ అన్ని జబ్బులు ట్రీట్మెంట్ అయ్యాక, బ్లడ్ క్యాన్సర్ కానీ, ఇలాంటి రకరకాల బ్లడ్ జబ్బులు కానీ ట్రీట్మెంట్ అయ్యాక ఈ పేషెంట్స్ మనలాగా పూర్తిగా నార్మల్ అయిపోతారు, ఆరోగ్యవంతంగా ఉంటారు. మేము యశోద హాస్పిటల్స్ లో 500 కింద ఎక్కువగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ గత 10 సంవత్సరంలో చేశాం. సక్సెస్ రేట్ 90% కింద ఎక్కువగా ఉంది. ట్రీట్మెంట్ చేసిన పేషెంట్స్ పూర్తిగా క్యూర్ అయ్యి అన్ని పనులు చేసుకుంటున్నారు, ఆరోగ్యవంతంగా మనలాగా నార్మల్ ఉంటున్నారు. మా రిక్వెస్ట్, యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ తరఫున రిక్వెస్ట్, ప్లీజ్ సొసైటీలో ఈ ఒక పాజిటివ్ మెసేజ్. ఈ నెల బ్లడ్ జబ్బులు అవేర్నెస్ మంత్, రైట్? రకరకాల బ్లడ్ జబ్బులు, బ్లడ్ క్యాన్సర్స్ పేషెంట్స్ సగం జనాలు మన తెలంగాణలో వచ్చే ముందు ఈ జబ్బుకి పరిష్కారం లేదు, ఎంత డబ్బులు ఖర్చు చేసినా పేషెంట్ పూర్తిగా మంచిగా కాదు, ట్రీట్మెంట్ చేశాక కూడా మంచం పడుకొని జీవితాంతం ఉంటాడు అని అలాంటి అపోహలు ఉన్నాయి. అది తప్పు, రైట్? అభినవ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్, రైట్? ఈజ్ అ రోల్ మోడల్. కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద డిఫరెన్స్? మనలో అభినవ్ ఏమైనా తేడా ఉందా? అసలు లేదు. ఈజ్ మోర్ హెల్దియర్ దెన్ అస్. దట్ ఈస్, అది ఒక కరెక్ట్ ట్రీట్మెంట్, కరెక్ట్ డాక్టర్, కరెక్ట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిన మార్పు ఇది. సో ప్లీజ్ పాస్ ఆన్ దిస్ మెసేజ్ దట్ ఏ రకమైన బ్లడ్ జబ్బులు ఉన్నా, బ్లడ్ క్యాన్సర్స్, బ్లడ్ బోన్ మ్యారో మార్పిడులు, బ్లడ్ జబ్బులు, థాలసీమియా, సికల్ సెల్ జబ్బు, వంశ పరంపరకంగా వచ్చే ఇమ్యూనో డెఫిషియన్సీ డిసార్డర్స్, బోన్ మ్యారో ఫెయిల్యూర్స్, ఈ అన్ని జబ్బులకి పూర్తి పరిష్కారం ఉంది. దాదాపు బ్లడ్ శాస్త్రంలో 70% బ్లడ్ జబ్బులు మామూలు మందులతో, మామూలు చికిత్సతో, టాబ్లెట్స్ తో, మామూలు ఇంజెక్షన్ తో పూర్తిగా పరిష్కారం అవుతాయి. మిగతా 30% బ్లడ్ జబ్బులు మాత్రమే కీమోథెరపీ కానీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కానీ ఇలాంటి అత్యాధునికమైన చికిత్స అవసరం పడచ్చు. కార్టీ సెల్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అంటే మన బాడీకి క్యాన్సర్ ని ఎలా నష్టం చేయాలి అది నేర్పించడం, దానికి ఇమ్యూనోథెరపీ అంటారు. క్యాన్సర్ కణాలతో సహా మామూలు రక్త కణాలు నష్టమైన వల్ల నానా రకాల సైడ్ ఎఫెక్ట్స్ పేషెంట్స్ కి కనపడతాయి. ఇమ్యూనోథెరపీ కానీ అత్యాధునికమైన టార్గెటెడ్ థెరపీ, ఈ ట్రీట్మెంట్స్ వెళ్ళి ఓన్లీ క్యాన్సర్ సెల్స్ ని నష్టం చేసి చుట్టుపక్కన ఉన్న నార్మల్ కణానికి ఎటువంటి హాని కానీ నష్టం కానీ జరగదు. దాట్ ఈస్ కాల్డ్ యాజ్ టార్గెటెడ్ థెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ. ఇలాంటి అత్యాధునికమైన చికిత్స మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎటువంటి క్యాన్సర్ కి చికిత్స పద్ధతి ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయి, అన్ని చికిత్స పద్ధతి, అన్ని ట్రీట్మెంట్స్ ఫెసిలిటీస్ మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో అవైలబుల్ ఉన్నాయి. కాస్ట్ ఎలా ఉంది అంటే, నేను కార్టీ సెల్ థెరపీ అని చెప్పాను. ఇది గత సంవత్సరంలోనే ఆల్ ఓవర్ ద వరల్డ్ తెలిసింది. ఇప్పుడు మన రాష్ట్రంలో మన యశోద హాస్పిటల్లో అవైలబుల్ ఉంది. కార్టీ సెల్ థెరపీ మనకు చూడడానికి కాస్ట్ ఇక్కడ ఇండియాలో ఎక్కువగా కనపడచ్చు,
CAR T-cell థెరపీ కాస్ట్ 40 lakhs, కానీ దాంతో క్యూర్ అయ్యే అవకాశం 70 to 80%. అది ఎవరికి వాడతాము? అన్ని ట్రీట్మెంట్ ఫెయిల్ అయిన వాళ్ళకి వాడతాము. అదే CAR T-cell థెరపీ చైనాలో వెళ్తే 4 కోట్లు ఖర్చు అవుతుంది. అదే CAR T-cell థెరపీ అమెరికాలో వెళ్తే 8 crores ఖర్చు అవుతుంది. మా హాస్పిటల్ నుంచి సంవత్సరం బ్యాక్ ఈ ఫెసిలిటీ ఇక్కడ అవైలబుల్ లేనప్పుడు మేము 2-3 పేషెంట్కి అమెరికా పంపించాం. 8 crores ఇస్ ద ట్రీట్మెంట్ ఫర్ ఓన్లీ అక్కడ. అలాంటి 8 crore కాస్ట్ మన యశోద హాస్పిటల్లో 40 lakhs, అంటే 1/20th ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఎల్స్వేర్ ఇన్ ద వరల్డ్ అవైలబుల్. బోన్ మ్యారో మార్పిడి దానికి దాదాపు 10 to 15 హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ అభినవ్కి 20 లక్షలు ఇలాంటి ఖర్చు రావచ్చు. ఈ కాస్ట్ చాలా ఎక్కువగా కనపడచ్చు, కానీ ఈ కాస్ట్ లో పేషెంట్ నెలన్నర దాకా ఐసీయూలో ఉంటాడు. దూషితమైన బోన్ మ్యారోని మొత్తం హైడ్రోస్ కీమోథెరపీ ద్వారా నష్టం చేసి కొత్త బ్లడ్ సిస్టమ్, ఒక భూమిలో బిజం పెడితే ఒక రోజులో పట్ట వస్తుందా? రాదు. అదేవిధంగా ఒక బోన్ మ్యారో మార్పిడి జరిగిన పేషెంట్లో బోన్ మ్యారో మొత్తం దూషితమైన బోన్ మ్యారో మొత్తం నాశనం చేశాక కొత్త బ్లడ్ సిస్టమ్ ఒక రోజులో రాదు. దానికి 20 నుంచి 30 రోజులు పడతాయి. కొత్త బ్లడ్ సిస్టమ్ డెవలప్ అయ్యే వరకు పేషెంట్ చాలా క్రిటికల్గా ఉంటారు. వాళ్ళకి స్పెషల్ ఐసీయూ అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఇస్తాం. బ్లడ్ జబ్బులు, బ్లడ్ క్యాన్సర్స్ ఎటువంటి ఉన్నా దానికి అత్యాధునికమైన చికిత్స ద్వారా 90 to 95% పరిష్కారం, కంప్లీట్ క్యూర్ ఉంది. ఏ వయసులో ఉన్న పేషెంట్కి కూడా మేము మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో 9 months బేబీ నుంచి 72 years పెద్దవాళ్ళ వయసులో బోన్ మ్యారో మార్పిడి చేశాము సక్సెస్ఫుల్గా. నాకు ఫస్ట్ అప్పుడు 10th క్లాస్ ఉన్నప్పుడు ఇది నాకు అటాక్ అయింది. తర్వాత డాక్టర్ని వెళ్ళి కలిస్తే బోన్ మ్యారో మార్పిడి చేశారు. డోనర్ మా నాన్నే నాకు డోనరు. 1 month ఐసీయూలో ఉన్నాం. బాగా ఇబ్బందులు అయినాయి. అయినా పర్లేదు. మా అమ్మాయి నన్ను బాగా చూసుకున్నారు ఐసీయూలో ఉన్నప్పుడు. చూసుకున్న కాబట్టి ఇప్పుడు నేను ఇలా ఉన్నా. లేకపోతే కొంచెం కష్టమే కావచ్చు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రజలకు బ్యాంకులు అందించే రుణాల పట్ల అవగాహన కలిగించేందుకు మెగా రిటైల్ ఎక్స్పోను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఎల్టీఎం తిరుపతితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిటైల్ ఎక్స్పో రుణ మేళాను ప్రారంభించి జిల్లా కలెక్టర్ మాట్లాడారు. బ్యాంకుల ద్వారా లోన్ పొందేందుకు బిల్డర్స్, ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేవారు, గృహ నిర్మాణానికి, వ్యక్తిగత అవసరాలకు రుణాలు అవసరమయ్యే వారికి అవగాహన కల్పించేందుకు యూనియన్ బ్యాంకు వారు రిటైల్ ఎక్స్పోను ఏర్పాటు చేసినందుకు బ్యాంకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. రుణం పొందాలనుకునే రుణగ్రహీతలు బ్యాంకులు అందించే రుణ మొత్తాలు తీసుకునే వడ్డీ వివరాలను తెలుసుకునేందుకు రిటైల్ ఎక్స్పో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి, బ్యాంకు అధికారులు, బిల్డర్స్, వాహన షోరూం యాజమాన్యాలు, వివిధ రకాల రుణ కన్సల్టెంట్స్లు తదితరులు పాల్గొన్నారు. మన బ్యాంకులో ఉన్న రీటైల్ లోన్ ప్రోడక్ట్స్ అన్ని మంచిర్యాల పట్టణ వాస్తవ్యులకి అందరికీ తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశము. విరివిగా తెలియజేయాలి. అధికారులు అట్లానే బిల్డర్స్, మిగతా వాళ్ళు కూడా వచ్చారు. కొందరు బిల్డర్స్ వాళ్ళు కూడా స్టాల్స్ పెట్టడం జరిగింది. ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ వాళ్ళందరికీ, అట్లానే మంచిర్యాల పట్టణం నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా నా నమస్కారం. ముందుగా ఈ ఒక రీటైల్ లోన్ ఎక్స్పో పెట్టి ఇక్కడ వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో దట్ వాళ్ళు ఏ రకాల లోన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏమేమి లోన్స్ వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు, ఎంత ఇంట్రెస్ట్ రేట్తో అవైల్ చేసుకోవచ్చు, ఏ రకంగా వాళ్ళు దీని ద్వారా ఫర్దర్గా ముందుకెళ్తారు అని ఒక మంచి ఆలోచన. పట్టణంలో ఈ మెగా రీటైల్ లోన్ ఎక్స్పో పెట్టినందుకు ముందుగా ఈ యూనియన్ బ్యాంక్ వాళ్ళకి
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అట్లనే అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇదొక మనకి తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఎడ్యుకేషన్ లోన్స్ కావచ్చు, గోల్డ్ లోన్స్ కావచ్చు, మిగతా రిటైల్ లోన్స్ కావచ్చు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న కస్టమర్స్, మంచిర్యాల జిల్లాలో ఉన్న వివిధ రకాల బిల్డర్స్ లేకపోతే మిగతా వాళ్ళు, ప్రజలు ఇదంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇక్కడ ఉన్న వాళ్ళందరిగా ఫర్దర్గా అభివృద్ధి కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 28 జాతీయ విజ్ఞాన దినోత్సవం సైన్స్ డే సందర్భంగా బుధవారం పల్లవి మోడల్ పాఠశాలలో పిల్లలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. భారత సైన్స్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ సివి రామన్ ఆవిష్కరించిన రామన్ ఎఫెక్ట్కు గుర్తింపుగా ఆయనకు నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఈ రోజును భారతదేశం సివి రామన్ సాధించిన విజయానికి గుర్తుగా జాతీయ సైన్స్ డేగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా పల్లవి మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ మల్లిక మాట్లాడుతూ, సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు, పిల్లలచే అనేక విజ్ఞాన ప్రదర్శనలు, చర్చలు, ఉపన్యాసాలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం విద్యార్థులు, తల్లిదండ్రులు వచ్చి కలిసి ఉపాధ్యాయులు ఈ జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లవి స్కూల్ డైరెక్టర్ చంద్రమౌళి గౌడ్, ఎడ్యుకేషన్ ట్రైనర్ అర్చన, సైన్స్ టీచర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. Today we are celebrating Science Day in our Pallavi campus. Every year we are celebrating with new projects. Every year students are waiting for this day. They have to invention something new. For these experiments, the thinking will be developed, the knowledge will be developed. So every time we are there for the students. In future also we will do many projects on this, not only Science Day, like whatever the things brings out from children, we'll do best, and we will encourage the children with the teacher support also, parent support also. Without parent support, teacher support, this day is not complete. So I congratulate all the parents. Please encourage your children, and like this way only. Every time whatever they want to do, we have to arrange everything, because in these days it is very most important thing to support them, because US, lot many countries are developing through by doing projects only. So studies and projects both are very useful to children for their development. Our India will be
top if we'll encourage children. So thank you so much. On the auspicious occasion of National Science Day, the Pallavi Model School Management conducting a great science fair in the school campus. I'm very much impressed with the new upcoming projects and by the retail scientists of Pallavi Model School, and they are encouraging the students towards the scientific approach. So I wish all the best to the Pallavi Model School management, teachers, and especially this little scientists. Thank you. Pallavi Model School, happy National Science Day. This National Science Day we will celebrate remembering the anniversary of the Raman effect, which was discovered by Sir C.V. Raman. He was the first white non-man who won the Nobel Prize. From the 1928 onwards, we are celebrating the National Science Day. Today, the Pallavians have been celebrating our National Science Day with the very innovative techniques and innovative technologies they have used by showing their experiments. And by this we are confident about saying that our Pallavians are future discoverers, inventors, and researchers, and what not else. Okay, thank you. ఫిబ్రవరి 28 టైలర్స్ డే సందర్భంగా జిల్లా స్వచ్ఛంద పౌర సేవా సంఘం అధ్యక్షులు కనుకుంట్ల మల్లయ్య జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద పౌర సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి తుల మధుసూదన్ మాట్లాడుతూ అనాది కాలం నుంచి బట్టలు కుట్టుకుంటూ బ్రతుకుతున్న టైలర్స్ వృత్తి వారికి కూడా ఒక రోజు ఉంటుందని, అదే ఫిబ్రవరి 28 టైలర్స్ డే అని అన్నారు. జర్మనీలో టైలరింగ్ మిషన్ తయారు చేసి ప్రపంచానికి పరిచయం చేసిన రోజు టైలర్స్ డేగా జరుపుకుంటున్నామని అన్నారు. 150 సంవత్సరాలుగా కుట్టు మిషన్లలో ఎన్నో మార్పులు వచ్చాయని, కానీ బట్టలు కుట్టుకుంటూ బ్రతుకుతున్న టైలర్ల బ్రతుకులు మాత్రం మారలేదు అని అన్నారు. రిటైల్ రంగంలో రెడీమేడ్ దుస్తుల ప్రవాహం మార్కెట్లోకి ప్రవేశించడంతో టైలర్ల జీవితాలు కష్టాల్లో కూరుకుపోయాయన్నారు. ప్రభుత్వం టైలర్ వృత్తి వారిని ఆదుకొని రెడీమేడ్ దుస్తుల తయారీ రంగంలో వీరిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే వైద్యపరంగా వీరికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కర్రెల చెన్న, సోము ప్రదీప్, రాములు, మల్లేష్, నరేందర్, వందన, లక్ష్మీప్రియ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టైలర్స్ డే సందర్భంగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఈ దర్జీ వృత్తి చేస్తున్నటువంటి అందరికీ కూడా ఇవాళ టైలర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ మా స్వచ్ఛంద పౌర సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇవాళ ఈ రోజును గుర్తు చేసుకుంటూ వీళ్ళని గౌరవించాలనే ఒక ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ టైలర్స్ డే రావడానికి ప్రధానమైనటువంటి కారణం జర్మనీ దేశంలో విలియమ్స్ హైవే అనేటువంటి వ్యక్తి తన భార్యకు బట్టలు కుట్టడానికి ఒక మిషన్ ఏదైనా ఒకటి కష్టపడి తయారు చేసి మిషన్ ద్వారా నేను ఆమెకు బట్టలు కుట్టేయాలన్న ఆలోచనతో ఆయన 11 నెలలు కష్టపడి ఒక మిషన్ని తయారు చేసిండు. మిషన్ ఆవిర్భావం జరిగినటువంటి రోజే 1846 సంవత్సరంలో జర్మనీ దేశంలో ఆ మిషన్ కనుగొని ప్రవేశపెట్టిన సందర్భంలో అదే రోజుని టైలర్స్ డే కింద ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ ఘనంగా కార్యక్రమాలు అందరూ కూడా ఈ టైలర్ షాపుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఈ 177 సంవత్సరాలైంది వాళ్ళకి మిషన్ కనుక్కొని 177 సంవత్సరాలైంది. తర్వాత ఎన్నో మార్పులు జరిగినాయి, ఎలక్ట్రానిక్ యంత్రాలు వచ్చినాయి, రకరకాల సమూల మార్పులతోటి వాళ్ళ ప్రజలకు అందుబాటులోకి వాళ్ళ మిషన్స్ వచ్చినటువంటి సందర్భం. వాళ్ళు ఎంత మిషనరీ వచ్చినా, ఎంత డెవలప్ అయినా కూడా వాళ్ళ దర్జీల బతుకులు మాత్రం మారలేదు. దర్జాగా ఉండాల్సినటువంటి బతుకులు దర్జీలది వాళ్ళు దర్జాగా లేకుండా పోవడం చాలా బాధాకరమైన విషయం. ఇవాళ రెడీమేడ్ దుస్తులు ఏవైతే ఉన్నాయో ఇవాళ ప్రపంచ దేశాల నుంచి వస్తున్నటువంటి, చైనా నుంచి వస్తున్నటువంటి ప్రొడక్ట్స్ ఈ దేశం మీద పెద్ద ఎత్తున దాడి జరగడం మూలంగా ఇటువంటి చేతి వృత్తులు చేసేటువంటి ఇది వృత్తి ఏదైతే ఉన్నదో ఇవాళ జీవనోపాధి కోసం ఎంచుకున్నటువంటి వృత్తి వాళ్ళ దెబ్బతినేటువంటి ప్రమాదం ఉన్నది. ప్రమాదం అంచున ఇవాళ చేరింది. ఈ వృత్తిలోకి రావడానికి కూడా ఇవాళ దర్జీలు భయపడుతున్నారు. టైలర్ వృత్తి అంటేనే ఇవాళ భయపడేటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి ప్రభుత్వము ఇటువంటి వీళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ రెడీమేడ్ దుస్తులు ఏవైతే ఉన్నాయో ఆ రంగంలోకి కూడా ఈ టైలర్ వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళని ప్రోత్సహించి ట్రైనింగ్ ఇచ్చి పెట్టుబడి పెట్టి వీళ్ళకి ఉపాధి కల్పన మార్గాన్ని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి వీళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. అదే కాకుండా గంటల తరబడి ఒక కుర్చీలో కూర్చొని ఇవాళ వాళ్ళు పనిచేయడం మూలంగా కూడా వాళ్ళకు స్పైనల్ ప్రాబ్లము, నడుముకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఈ కళ్ళు చూపు సూదిలో దారం పెట్టడం, ఈ కనుచూపు కూడా వాళ్ళది తింటున్నటువంటి దృష్టిలో ప్రభుత్వం వీళ్ళకు ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళకి ఒక పెన్షన్ విధానాన్ని కానీ వీళ్ళకపోతే వీళ్ళకి హెల్త్కి సంబంధించినటువంటి విషయంలో కానీ అన్ని రకాలుగా వీళ్ళని కష్టజీవులుగా గుర్తించి వీళ్ళకి సహకరించాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మరీ ఈ సందర్భంగా టైలర్ వృత్తితో ఉపాధి గడుపుకుంటున్నటువంటి ఈ మహిళలు వీళ్ళందరూ కూడా ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. విలియమ్స్ ఇలియాస్ హూవే జర్మనీ అతను ఉన్నాడో అతను ఈరోజు ఫిబ్రవరి 28వ తారీఖు నాడు
తన భార్య కోసం అని, ఎందుకంటే బట్టలు కుట్టడానికి ప్రాబ్లం వస్తుందని ఆ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కుట్టు మిషన్ అనేది ఈరోజు కనుక్కోవడం జరిగింది. అదే ఆ మిషన్ని వాడుకొని ఇప్పటికీ జీవనోపాధిగా వాడుకొని మేర కులస్తులు కానివ్వండి, టైలరింగ్ ఇతర కులస్తులందరూ కూడా టైలరింగ్ వృత్తినే జీవనోపాధిగా భావించి చాలామంది దీని మీదనే జీవితం అనేది గడుపుతున్నారు. చాలా కుటుంబాలు చాలా ఇల్లులు గడుపుతున్నారు ఈ వృత్తిపైనే. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఉందో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ప్రేమ్ సార్ రావు గారు కూడా అప్పుడే చెప్పారు మాకు. అప్పుడే ఆ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క మేరకులస్తునికి ప్రతి ఒక్క టైలరింగ్ చేసే వాళ్ళందరినీ కూడా మేము ఆదుకోవడం జరుగుతుంది. మేము ఖచ్చితంగా రెడీమేడ్ ఏదైతే రెడీమేడ్ షాప్స్ నడుస్తున్నాయి దానికి దీటుగా మీ మేరకులస్తులకు మీ టైలరింగ్ పని చేసే వాళ్ళందరికీ కూడా ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్ లాగా ప్రతి ఒక్క పట్టణంలో మీకు ఒక 30-40 మిషన్లు పెట్టించి ఖచ్చితంగా మీకు ఒక షాప్ సెగ్మెంట్ పెడతా అని చెప్పడం జరిగింది ఎలక్షన్లకు ముందే. కాబట్టి మేమందరం ఇక్కడ టైలర్స్ కానివ్వండి, మేరకులస్తులం కానివ్వండి, మేమందరం కూడా అదే కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారిని, రాష్ట్ర ప్రభుత్వంలో మీరు రేవంత్ రెడ్డి గారిని కానివ్వండి, లేకపోతే మేనిఫెస్టో చైర్మన్ ఎవరైతే ప్రేమ్ సార్ రావు గారు కానివ్వండి, అందరూ కలిసి ఖచ్చితంగా మా ఈ టైలరింగ్ మీద డిపెండ్ అయిన ప్రతి ఒక్క వ్యక్తిని ఆదుకోవాల్సిందిగా మేమందరం కోరుకుంటున్నాము. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. 100% సిలబస్తో పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇంటర్ మొదటి సంవత్సరం నేటి నుంచి నిర్వహించగా ద్వితీయ సంవత్సరం రేపటి నుండి జరగనున్నాయి. ఈ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రతి పరీక్ష కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించారు. పరీక్ష కేంద్రాల చుట్టూ జిరాక్స్ సెంటర్స్, ఇంటర్నెట్ సెంటర్స్ మూసివేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరీక్ష కేంద్రాల వద్ద వేసవిని దృష్టిలో పెట్టుకుని మంచినీటి సౌకర్యం కల్పించారు. కాసిపేట మండలంలోని ముత్యంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించగా విద్యార్థులు సైన్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముందుగా ఎంపీడీఓ సత్యనారాయణ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి సైన్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు చేసిన వివిధ రకాల సైన్స్ ఎగ్జిబిట్స్ ను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. విద్యార్థులను వివిధ ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే శాస్త్ర దృక్పథాన్ని అలవరుచుకోవాలని, మూఢనమ్మకాలను విడనాడాలని ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్ సూచించారు. అనంతరం విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్, ఎంపీఓ నాగరాజులను శాలువాలతో సైన్స్ టీచర్లు బండాశాంకరి, జ్యోతిలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ నాగరాజు, ఉపాధ్యాయులు పుష్పలత, బండాశాంకరి, జ్యోతి, పల్లె కృష్ణ, గోపాలరావు, అర్చన, మాధవిలత, విద్యార్థులు పాల్గొన్నారు. ఇలా మనం ఒక పెద్ద డబ్బాలాగా తీసుకొని దాంట్లో ఈ కూరగాయలని కొన్ని రోజులు ఉంచినట్టయితే గ్యాస్ ఫామ్ అవుతుంది. ఆ గ్యాస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఇక్కడ నుండి చెత్తను వేసినట్టయితే ఇక్కడ గ్యాస్ ఫామ్ అవుతుంది. సార్ అంటే సార్ అలాగే మళ్ళీ కూరగాయలు ఎరువులు బాగా తయారవుతాయి సార్. అవి మనం పంటలు పండించడానికి ఉపయోగించుకున్నట్లయితే పంటలు పండించుకుంటే సార్ ఇదేమో కటోరా ఉంది సార్. అంటే ఈ సౌండ్ వినడానికి అంత వినసొంపుగా ఉండదు సార్. అదే ఒక వాయిలిన్ కానీ పియానో కానీ ఇలాంటి ధ్వనులు అయితే మనకు వినసొంపుగా ఉంటాయి సార్. మనం పాట పాడినా కూడా అది వినడానికి మనకి ఆనందంగా అనిపిస్తుంది సార్. కానీ ఇవి పాట పాడితే ఆనందంగా ఉంది. ఒక మంచి లతా మంగేష్కర్ తెలుసు. తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో సర్ చంద్రశేఖర్ వెంకట్రామన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అయినాల సైదులు మాట్లాడుతూ భౌతిక శాస్త్రంలో ప్రపంచాన్ని భారతదేశం వైపుకు మళ్లించే రామన్ ఎఫెక్ట్ ప్రకటించిన ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకోవడం ఆయన కృషికి ఘనమైన నివాళి అని అన్నారు. సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు తమ ప్రదర్శనలను గొప్పగా ఆలోచనాత్మకంగా విశ్లేషించడం మంచి పరిణామమన్నారు. రాబోయే తరాలకు గొప్ప సైన్స్ ఫలితాలను ఇవ్వడానికి నేటి తరం ఉపాధ్యాయులు సివి రామన్ను ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఒక తరం త్యాగమే తర్వాత
తరాన్ని వెలుగులోకి తీసుకుపోతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా సర్ చంద్రశేఖర్ వెంకటరామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారతదేశానికి ఇప్పటి వరకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ఏకైక శాస్త్రవేత్త సివి రామన్ సైన్స్లో చేసిన ప్రయోగాలు చిరస్మరణీయమన్నారు. బయాలజీ, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్ర విభాగాల్లో ఉత్తమ సైన్స్ ప్రదర్శనలు ఏర్పాటు చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా సైన్స్ డే సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కోట రాజకుమార్, జేవీపీ పొన్నం శ్రీనివాస్, సైన్స్ డిపార్ట్మెంట్ అధ్యక్షులు పొన్నాల రాజకుమార్, కాసర్ల రాజేందర్, ఎండి కౌసర్, రంగంశెట్టి శ్యామల, యాసని హారిక, సింగారపు శ్రావంతి, అధ్యాపకులు కిరణ్, చందా లక్ష్మీనారాయణ, రాజేష్, రవీందర్, శోభ, రఫీ, అనిరుద్ తదితరులు పాల్గొన్నారు. through the soil particles is called percolation rate. We have water. These three types of soil. It will come down speedily and positive will no contains water will generate flow. అది నాకు ఇచ్చిపోయా ఒక వీడియో తీసి అది కొడితే నెక్స్ట్ టైలర్స్ డే సందర్భంగా మేరకుల సంఘం ఆధ్వర్యంలో మందమరి మార్కెట్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. మేరు సంఘం పిలుపు మేరకు ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ తమ్మిశెట్టి విజయ్ కుమార్ మరియు మంద తిరుమల రెడ్డి, గంప ఆంజనేయులు, గుడ్ల శ్రీను రావడం జరిగింది. ఈ సందర్భంగా మేరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కులదైవం జతగిరి శంకర దాసమయ్య చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేరు సంఘం అధ్యక్షులు రాయబారపు వెంకన్న మాట్లాడుతూ టైలర్స్ డే జరుపుకోవాలని ఆనందంగా భావిస్తున్నానని, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పెద్ద సంఖ్యలో టైలర్స్ రావడం సంతోషకరం. గౌరవ అధ్యక్షులు రాయబారపు జనార్దన్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మేరు కులస్తులు, మార్కెట్ టైలర్స్, మహిళలు రావడం ఆనందంగా భావిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యక్షులు రాయబారపు కిరణ్ మాట్లాడుతూ దర్జా లేని దర్జా బతుకులు మా మేరు కులస్తులది. అటువంటి దీనమైన పరిస్థితిలో ఉన్న టైలర్స్ను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మేరు సంఘం ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రవీందర్, అకౌంటెంట్ మామిడిశెట్టి సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు సారంగపాణి, గంగన్న, కర్రె వెంకన్న, రాజనర్సు, శ్రీనివాస్ మరియు మందమరి మార్కెట్ టైలర్స్ దుకాణాల యజమానులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మందమరి పట్టణంలోని టైలర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఈ టైలర్స్ డే ఇదే కాకుండా ఇంకెన్నో జరుపుకోవాలని మన టైలర్స్ డే ఇంకా విజయవంతం కావాలి. ఇంకా ఇప్పటికీ గత సంవత్సరానికంటే ఈరోజు ఇంకా అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. టైలర్స్ డే సందర్భంగా మందమరి మార్కెట్ హనుమాన్ టెంపుల్లో మా మేరు సంఘం తరఫున టైలర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు టైలర్స్ పరిస్థితి ఎట్లా ఉందంటే దర్జీ లేని బతుకుల్లాగా అయిపోయినాయి మా బతుకులు. ఎన్ని చేసినా కూడా మేరు సంఘం అనేది, మేరు కుట్టు అనేది ఒక మూలకు పడిపోయింది. దీనికి ఏ ప్రభుత్వం ఆదరిస్తుందో అనేది ఎదురు చూస్తూ ఉన్నాము. ఇందుకు ప్రభుత్వం దయచేసి మా మేర కుల బంధువులందరికీ, మేరు కులస్తులకు ప్రభుత్వం నుంచి వెళ్ళి తగిన సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము టైలర్స్ డే పరీక్షలు అంటే మనల్ని భయపెట్టడానికి కాదని మన నైపుణ్యాన్ని ప్రదర్శించే వేదికలని సెక్టోరియల్ అధికారి సత్యనారాయణమూర్తి అన్నారు. ఎంఈఓ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి కళావేదికలో 10వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. 10వ తరగతి విద్యార్థులకు రానున్న నెల రోజులు కీలకమన్నారు. విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదవాలని సూచించారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు. పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఇంటర్మీడియట్ అధికారిణి శైలజ.
హైదరాబాద్ యశోద హాస్పిటల్లో అత్యాధునిక వైద్య పద్ధతి ద్వారా రక్త సంబంధ క్యాన్సర్ వ్యాధులకు పూర్తి స్థాయి చికిత్సలు. రక్త సంబంధ క్యాన్సర్లపై అవగాహన మాసోత్సవాల సదస్సులో యశోద హాస్పిటల్ వైద్యులు గణేష్ జై షెత్వార్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిటైల్ ఎక్స్పోను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. బ్యాంకు నుండి రుణాలు పొందేవారు ఉపయోగించుకోవాలని కోరిన జిల్లా కలెక్టర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.